అమ్మా అఖిలాండేశ్వరి. సిద్ధాంతి గారు. నమస్తే సిద్ధాంతి గారు. రండి, కూర్చోండి. మేమే మీ దగ్గరికి రావాలనుకున్నాం సిద్ధాంతి గారు. అనుకున్నంతలో మీరే వచ్చేశారు. మీ మౌనముద్ర చూసినప్పుడే ఏదో బాధ మిమ్మల్ని వెంటాడుతుంది అనిపించింది. పెదబాబు పెళ్లి అంటే జీవితకాలం గుర్తుండిపోయేలా చెయ్యాలి అనుకున్నాం. చేస్తాం. కానీ ఈ పెళ్లి జరిగేలోపు ఏ పరిణామాలు సంభవిస్తాయోనని దిగులుగా ఉంది. విచారించకండి. తనకి ఎవరినైతే జోడీగా భగవంతుడు నిర్ణయించాడో ఆ అమ్మాయితోటే దేవేంద్ర పెళ్లి జరుగుతుంది. సందేహం ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలన్నీ కేవలం పరీక్షలు మాత్రమే. మాకు మనశ్శాంతి లేకపోవడమే పరీక్ష సిద్ధాంతి గారు. మనోధైర్యాన్ని కోల్పోకండి. సంకల్పం సిద్ధించాలంటే ఆ దేవదేవుని కృప ఉండాలి. అందుకే మీ చేత పూజలు చేయించాలని వచ్చాను. అలాగే దేవేంద్ర నీలాంబర్ల జాతకాలు కూడా ఇవ్వండి. పునః పరిశీలిస్తూ పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేస్తాను. అన్నీ అనుకూలంగా ఉన్నాయమ్మా. దేవేంద్ర పెళ్లి నిశ్చయంగా జరుగుతుంది. పందిరి రాట పాతి పందిరి వేసి పూజలు జరిపించండి. సిద్ధాంతి గారు, పెళ్లి తంతు మొదలయ్యేలోపు మాకున్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం. నిస్సందేహంగా అమ్మా. వధువు నీలాంబరిని మా పెద్ద కోడలుగా చేసుకోబోతున్నాం. ఆస్తిపాస్తుల్ని పక్కన పెడితే తన గుణగణాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పుడీ మాట అడగకూడదు కానీ అడక్క తప్పడం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.